రోడ్ అంతా మొత్తం ఫాగీ ఉంది. అండ్ ఇక్కడ సైడు ఈవెన్ పచ్చని పొలాలలో కూడా మంచిగా కనిపిస్తుంది చూడడానికి. ముందు కొండ చూడండి, మొత్తం ఫాగ్తో అంతా కప్పుకపోయింది. ఇక్కడ షాప్లు, సెలూన్లు, కిరాణా దుకాణాలు అన్నీ పొద్దున్నే తెరిచిరు అసలుకు. ఇందుకే నేను ఎర్లీ మార్నింగ్లో నా జర్నీ అనేది స్టార్ట్ చేసిన. సో చూడండి, చుట్టూ అడవి, మధ్యలో రోడ్డు, ఆ ముందంతా మొత్తం మంచు ఉంది. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్. 3, 2, 1. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. వాట్స్ బ్లౌజ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్న నైట్ నేను రాయచోటిలో ఆల్ట్ అయిపోయాను అనమాట, ఆఫ్టర్ 400 కిలోమీటర్స్ ఆఫ్ ట్రావెలింగ్. అండ్ ఈరోజు వచ్చేసి మనం రాయచోటి నుంచి బెంగళూరు అయితే వెళ్ళబోతున్నాము. సో మనము మహారాష్ట్ర బార్డర్ టచ్ చేసినాం, తర్వాత తెలంగాణ కొంచెం తిరిగినాం, తర్వాత ఏపీలో ఒక 2 వీడియోలు చేసినాం. ఇంకా ఏపీ నుంచి మనం కర్ణాటకలోకి అయితే ఎంటర్ అవుతున్నాం. కర్ణాటక నుంచి కొంచెం తమిళనాడు, కొంచెం కర్ణాటక, ఈ 2 ప్లేసెస్ అయితే ఈ 2 స్టేట్లు అయితే మనం అయితే కవర్ చేద్దాం ఇప్పుడు. అండ్ మీరు అడిగిన రూట్లలో నేనైతే ఇప్పుడు ట్రావెల్ చేయడానికే ఇప్పుడు రాయచోటి నుంచి నేను బెంగళూరు అయితే వెళ్ళబోతున్నా. అండ్ నెక్స్ట్ మీకు బస్ వీడియోలు వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. సో నేనైతే ఇంకా బస్ స్టాండ్కి అయితే వచ్చేసిన. సో మార్నింగ్ టైం వచ్చేసి 5:25 అవుతుంది. సో మన బస్ వచ్చేసి 5:45కి ఉందన్నమాట. సూపర్ లగ్జరీ రాయచోటి నుంచి బెంగళూరుకి. రిజర్వేషన్ అయితే ఏం చేసుకోలేదు నేను, ఎందుకంటే సీట్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. మళ్ళీ రిజర్వేషన్కి ఎందుకు అనవసరంగా మళ్ళీ ఆ జిఎస్టీ అది ఇది అని చెప్పేసి మళ్ళీ 100 నుంచి 120 రూపాయలు ఏమో బొక్క దానికి. సీట్లు ఖాళీగానే ఉన్నాయి కదా, సో ఆరామ్సే ఎక్కేసి వెళ్ళిపోదాం. ఈ బస్ స్టాండ్కి నేను ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చినుండే. కడప నుంచి బెంగళూరు రూట్లో ట్రావెల్ చేసినప్పుడు ఈ బస్ స్టాండ్లో నేను ఒక 5 మినిట్స్ ఆగినుండే. సో ఇది కొత్త బస్ స్టాండ్ అనమాట. అన్న బెంగళూరు బస్సెస్ ఎట్ వస్తాయన్నా? ఏదన్నా అచ్చా, ఇగో ఇక్కడంట, ఇక్కడైతే పోదాము. 2nd నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తాయంట బస్సులు. మదనపల్లి, పుంగనూరు, పెద్దమండ్యం, కుప్పం. సో ఈడైతే బస్సు అయితే ఏం రాలేదు, మేబీ వస్తుండొచ్చేమో ఈడికి వెళ్ళి తిరుపతి పోయే బస్సులు బొచ్చాడు బస్సులు ఉన్నాయి ఈడైతే. సో ఐ థింక్ మన బస్సు ఇదే అనుకుంటా, సూపర్ లగ్జరీ. అక్కడ టర్నింగ్లో అయితే ఉంది. బెంగళూరు బస్సు అయితే ఎక్కేసిన, సూపర్ లగ్జరీ బస్ ఇది. అండ్ ఈ బస్సు వచ్చేసి కడప నుంచి వస్తుంది అనమాట. సో కరెక్ట్గా 5:45కి రాయచోటిలో ఉంటుంది, బట్ 5 మినిట్స్ బిఫోర్ వచ్చింది. టైం వచ్చేసి 5:40 అవుతుంది. ఇప్పుడు నేను ఆఫ్లైన్లో టికెట్ అయితే తీసుకున్నా. 390 రూపీస్ అయితే ఛార్జ్ చేసారు మనకి, రాయచోటి టు బెంగళూరు. సో ఈ సూపర్ లగ్జరీ బస్సులలో ఏంటంటే మనం స్కానర్, కార్డ్ ఏది ఉంటుంది, క్యాష్, కార్డ్, స్కానర్, ఈ 3 పనిచేస్తాయి. సో సీట్లన్నీ మొత్తం ఖాళీగానే ఉన్నాయి అసలు. కొంతమంది రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కారు. అండ్ ఆఫ్లైన్ రిజర్వేషన్లో ఎక్కిన వాళ్ళు దాంట్లో నేను ఒక్కరిని మాత్రమే, ఇంకెవరు ఎక్కలేదు. న్యూస్ పేపర్లు, పాల ప్యాకెట్లు వేసే టైంకి మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో కరెక్ట్గా టైం వచ్చేసి 6 అవుతుంది. ప్లాట్ఫామ్ మీద నుంచి బండి అయితే ఇంకా వెనకాల తీస్తున్నారు. సో ఈ నుంచి మన జర్నీ వచ్చేసి ఈజీగా ఒక 5 అవర్స్ అయితే ఉంటుంది అనమాట. అరౌండ్ 200 కిలోమీటర్స్ అయితే ఈరోజు అయితే మనం కవర్ చేయబోతున్నాము. అండ్ రాయచోటి, మదనపల్లి రూట్ మీదకి వెళ్ళి మనం బెంగళూరు అయితే వెళ్తాం అనమాట. సో 6 o'clockకి రాయచోటి నుంచి బస్ స్టార్ట్ అయితే 11 నుంచి 11:30 మధ్యలో బెంగళూరు కెంపగౌడ బస్ స్టేషన్కి అయితే బస్ అయితే రీచ్ అవుతుంది. ఎందుకంటే మధ్యలో ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయితే ఉంటుంది. సో బస్ స్టాండ్ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నారు. ఇటువైపు అంతా కొంచెం చెత్త ఉంది, కానీ అటు సైడ్ నుంచి అయితే మొత్తం అంతా నీట్గా క్లీన్ చేస్తున్నారు అనమాట. చాలామంది పని చేస్తున్నారు పొద్దున లేచి. సో ఈ బస్ స్టాండ్లో ఎవరైనా ఏమైనా తింటే చిప్స్ కానీ లేకపోతే ఇంకేమైనా చాక్లెట్లు, బిస్కెట్లు అట్లాంటివి ఉందంటే కవర్లు తీసుకొని డస్ట్బిన్లో పడేయండి. ఇందాక ఒక ఆంటీ ఊడుస్తుంటే మంచిగా అనిపించలేదు చూస్తుంటే. నీ అమ్మకి ఇట్లా తిని పడేసిరేమరా నాయన, పందులు, కుక్కలు తిని, నక్కలు తిని పడేస్తాయి చూడండి పేపర్లో, అవి ఇవి అట్లా పడేసారు మొత్తం. ఏడంటే ఆడ ఇష్టం వచ్చిన జాగల అట్లా పడేయకండి. ఎందుకంటే కొంచెం మనం నీట్గా పెట్టుకుంటే ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళు మన స్టేట్కి వస్తారు, నీ అమ్మకి ఇట్లా పాడైంది ఏమన్నా ఆయన బస్ స్టాండ్ ఇంత గలీజ్గా ఉంది ఏంది అని అంటారు. ఇప్పుడు నేనే వేరే స్టేట్కి పోయినప్పుడు బాగాలేకపోతే బాగాలేదని చెప్తా. సో అట్లనే మన స్టేట్లో, మన సిటీలు కూడా బాగాలేకపోతే బాగాలేవని కూడా చాలామంది అట్లా చెప్తారనమాట. సో మన ప్లేసెస్ మనం నీట్గా ఉంచుకోవడం కొంచెం మంచిది. ఇంకా చెత్త బుట్టిలో ఇట్లా ఆ కింద పడేసేదో చెయ్యి కిందికి పోయే బదులు జర్ర కొంచెం పైకి లేపి బుట్టిలు వేసేది వాళ్ళంతా, ఇంకేమీ లేదు. మీరు హ్యాపీ, అందరూ హ్యాపీ.
ఆ పని చేసే వాళ్ళు కూడా వాళ్ళకి పని కొంచెం తగ్గుతుంది. ఇవేంటి బియ్యం సంచులు అయింది, లారీల నుంచి లోడ్ అయితే దింపుతా ఉన్నారు. ఇడ్లీ దోశ బండి ఇప్పుడు స్టార్ట్ చేశారు. నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది. రాత్రి అయితే నేను ఐ థింక్ 6:30కో 7 గంటలకు తిన్నా. ఎప్పుడు పడుకున్నా అంటే నేను 8 or 8:30కి ఏమో పడుకున్నా. నాకు సోయి కూడా లేదు అసలు ఎప్పుడు వండుకున్నాడు. ఈజీగా ఒక 8 hours స్లీప్ అయితే వేసిన మంచిగా. ఇక్కడ షాప్లు, సెలూన్లు, కిరాణా దుకాణాలు అన్నీ పొద్దున్నే తెరిచిరు అసలుకు. ఓ స్వీట్ల షాప్ కూడా తెరిచారు ఇంత పొద్దున. ఈ అమ్మాయి ఇదేంద్రు. ఈ ఏరియా అంతా మొత్తం కమర్షియల్ ఏరియా. నిన్న నేను వచ్చినప్పుడు అయితే మొత్తం రద్దీ ఉండే ఈ ప్లేస్ అంతా. సో ఇప్పుడైతే జనాలే లేరు చూడండి. ఆబ్వియస్లీ పొద్దున ఎవరు ఉంటారు చెప్పండి. కొంచెం సేపు అయిన తర్వాత ఒక గంట అయినాక ఇక స్టార్ట్ అవుతుంది జాతర. రాయచోటి నుంచి అయితే బయట అయితే పడిపోయినాం మేము. సో ఇదేదో రోడ్ అయితే ఎక్కినాము. ఇంకొంచెం సేపట్లో హైవేకి అయితే కనెక్ట్ అయిపోతాము. హైవే ఏం లేదు, మొత్తం అంతా ఘాట్ సెక్షన్ ఇట్లే ఉంటుంది. అంతా డబుల్ రోడ్ అనమాట. రోడ్ అంతా మొత్తం ఫాగీ ఉంది. అండ్ ఇక్కడ సైడు ఈవెన్ పచ్చని పొలాలలో కూడా మంచిగా కనిపిస్తుంది చూడడానికి. ఒక ముందు కొండ చూడండి, మొత్తం ఫాగ్తో అంతా కప్పుకపోయింది. బాబా ఏమన్నా సీనిక్ ఉందా యాక్చువల్గా చూడడానికి. అండ్ ఇందుకే నేను ఎర్లీ మార్నింగ్లో నా జర్నీ అనేది స్టార్ట్ చేసిన. సో చూడండి, చుట్టూ అడవి, మధ్యలో రోడ్డు, ఆ ముందంతా మొత్తం మంచు ఉంది. అండ్ దానితో మనం బస్ జర్నీ చేస్తున్నాము. క్రేజీ ఉంది ఫీలింగ్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుర్రంకొండ ఉంది, ఒక 14 కిలోమీటర్లో. సో ఇంతకుముందు నేను ఇదే రూట్లో ట్రావెల్ చేసిన కడప నుంచి బెంగళూరుకి. బట్ నాకు అంతా ఆ టైం వచ్చేసి చాలా ఎండ్ ఉండే అప్పుడు బాగా. ఆ టైంలో బాగుండే, బట్ ఆ ఎక్స్పీరియన్స్ వేరు, ఈ ఎక్స్పీరియన్స్ వేరు. ఇట్లా మంచులో అండ్ క్లైమేట్ కూల్గా ఉంది. అండ్ రైట్ నో టెంపరేచర్ వచ్చేసి 24 degrees ఉంది. ఏమప్పా ఎట్లుంది ఫీలింగ్? క్రేజీ ఉంది కదా. నాకైతే మాత్రం ఒక రేంజ్లో హ్యాపీగా అనిపిస్తుంది. పొద్దున చూస్తుంటే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది నాకైతే. ఇదే జోష్లో ఇంకో 2 వీడియోలు చేస్తా. సో నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు టిల్ డేట్ ఐ థింక్ ఒక 3-4 రోజులు అవుతుంది అనుకుంటా నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చి. రోజు 2 వీడియోలు 3 వీడియోలు చేస్తున్నా మినిమం. ఎందుకంటే మనకు ఇప్పుడు మనం చేసే జర్నీ అంతా 300-200 కిలోమీటర్స్ ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద డే నేను పోయి హోటల్లో కూర్చొని ఏం చేయాలి చెప్పండి. అందుకే ఇక మొత్తం కంప్లీట్గా మినిమం 400 నుంచి 500 కిలోమీటర్లు తిరిగిన తర్వాతనే ఆల్ట్ అవుతున్నా నేను. సో నిన్న కూడా అదే చేసిన, మొన్న కూడా అదే చేసిన, అంతకుముందు కూడా అదే చేసిన. అండ్ ఇప్పుడు కూడా అదే చెయ్యబోతున్నా. ఈ ముంగట చూడండి ఏ విధంగా ఉందో లొకేషన్. క్రేజీ. జస్ట్ ఇప్పుడే మనం గుర్రంకొండ అయితే ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ వరకు రోడ్లు అయితే చాలా బాగుండే. గుర్రంకొండకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం అక్కడక్కడ పాట్ హోల్స్ అయితే కనిపిస్తున్నాయి. పాట్ హోల్స్ కూడా కాదు, మొత్తం అవి ఏమంటారు, పెద్ద హోల్సే అవి. మార్నింగ్ నేను స్టార్ట్ అయినప్పుడు ఎట్లుండే వెదరు అండ్ ఇప్పుడు ఎట్లుందో చూడండి. సో మెల్లమెల్లగా మంచు అంతా తగ్గిపోతుంది. పొద్దున అయితే మాత్రం ఘోరంగా ఉండదు. కొండలు సైడ్కున్న కొండలంతా మంచులో కప్పుకపోయినాయి. ఎస్పెషల్లీ ఇట్లాంటి ఘాట్ రోడ్లలో మీకు ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పండి ఇట్లా బస్సులలో ట్రావెల్ చేయడం. ఆ బస్ అనే కాదు, మీ బైక్ పైన కావచ్చు, మీ కార్లో కావచ్చు. ఇట్లాంటి ఘాట్ సెక్షన్లలో మంచు పడుతున్నప్పుడు, వెదర్ అంతా కూల్గా ఉన్నప్పుడు, ఆర్ వర్షం పడుతున్నప్పుడు ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పండి. ఫస్ట్ నన్ను అడిగితే నేనే ఫస్ట్ చేయలేపుతా. ఎవరు అవసరం లేదు, జస్ట్ ఒక బండి, మంచి మ్యూజిక్, నేను ఒక్కని ఉంటే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తాను. మొత్తం ఆ రైడ్ అంతా ఎంజాయ్ చేస్తాను నేను. ఈవెన్ బైక్ రైడ్ కావచ్చు, కార్ డ్రైవ్ కావచ్చు, రెండుట్లో ఏదైనా సరే. ఇప్పుడు బస్ జర్నీ కూడా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ దానితో మీకు క్యాబిన్ రైడ్ మొత్తం కంప్లీట్గా బెంగళూరు వరకు అంతా క్యాబిన్ రైడే. ఇది ఎట్లుందనంటే నేనే బస్సు నడిపిస్తున్నట్టుంది నాకైతే ఆ ఫీలింగ్.
ముదివేడు టోల్ ప్లాజాకి అయితే ఎంటర్ అవుతున్నాం మేము. సో ఆ టోల్ దాటిన తర్వాత లిటరల్లీ ఆ ముందు అయితే మాత్రం కంప్లీట్గా అంతా వైట్గా ఉంది, అసలు ఏమీ కనిపించట్లే. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కెమెరాలో, బట్ నా కంటికి అయితే మంచిగా కనిపిస్తుంది. కొన్నిసార్లు కెమెరాలో చాలా బాగా కనిపిస్తుంది, మన కంటికి ఓకే బాగుందిలే అన్నట్టు అనిపిస్తుంది. ఇంకొన్నిసార్లు ఏమో మన కంటికి మంచిగా కనిపిస్తుంది, కెమెరా జస్టిస్ చేయరు సరిగ్గా. సో అట్లుంటుంది కథ. అన్న టోలు లేపాటవు జిప్. కరెంట్లీ అంగళ్ళు అనే ఊర్లోకి అయితే ఎంటర్ అయినాం మేము. సో ఇక్కడ నుంచి రైట్ కొడితే మనం అనంతపురం వెళ్తాం, అండ్ స్ట్రైట్ పోతే 10 కిలోమీటర్లు మదనపల్లి. అమ్మ వర్షం ఇటు సైడ్ అంతా ఉన్నట్టుంది, నెల్లూరు, రాజంపేట, తిరుపతి, ఈ మన ఏమంటారు మదనపల్లి, రాయచోటి ఇటు సైడ్ అంతా వర్షమే ఉన్నట్టుంది. ఎక్కడైతే మన తమిళనాడు బార్డర్ దగ్గర ప్లేసెస్ ఉంటాయి కదా, అంటే 200-250 కిలోమీటర్ రేడియస్లో, సో ఆ ప్లేసెస్ అన్నీ మొత్తం వర్షాలు పడుతున్నట్టున్నాయి, వర్షాలు పడ్డట్టున్నాయి. నేను యాక్చువల్గా మనకు 4 లేన్ హైవేనే దొరకదు అనుకున్నా, బట్ ఇప్పుడైతే ఒక చిన్న స్ట్రెచ్లో అయితే మనకు కలిగింది. సో లెఫ్ట్ వెళ్తే మనం అనంతపురం వెళ్ళిపోతాము, అండ్ ఇట్లా స్ట్రేట్ వెళ్తే మదనపల్లి. సో ఇక్కడ నుంచి చాలా దగ్గర అనమాట. ఐ థింక్ ఒక 15 మినిట్స్ అట్లా పడుతుండొచ్చు, 15 to 20 మినిట్స్. అది మన బస్సులో అయితే. వెల్కమ్ టు మదనపల్లి. సో బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదేంది ఇది, ఇక్కడ చెత్త బండి అనుకుంటా, మొత్తం చెత్త అంతా వేసుకొని వెళ్ళిపోతుంది బస్ స్టాండ్లో ఉన్న చెత్త అంతా. ఇక్కడ ఎక్కువ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈవెన్ రాయచోటి బస్ స్టాండ్లో కూడా అంతే, మొత్తం పల్లె వెలుగులు ఎక్స్ప్రెస్లు అంతే. సో ఇక్కడ బస్సు వచ్చేసి ఒక 20 నిమిషాలు అయితే అవుతుంది అనమాట. సో మన టిఫిన్ కూడా ఇక్కడనే చేయాలి మనము, ఇదే బస్ స్టాండ్లో. ఒక హోటల్ ఏదో ఉంది, రెస్టారెంట్ లాంటిది. సో దాంట్లో మాత్రం టిఫిన్ అయితే చేసేద్దాము. సో బస్ స్టాండ్లో నీళ్ళు చూడండి, ఇక్కడ పర్లేదు, కొంచెం వెదర్ బాగానే ఉంది, అంత చలి లేదు, మామూలుగా ఉంది. సో నేను టిఫిన్ వచ్చేసి పూరి అయితే తింటున్నా. నా ఎంటైర్ జర్నీలో ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే పూరి అయితే తినబోతున్నా. సో బేసిక్గా నాకు ఇదంతా నచ్చదు, మామూలుగా అయితే ఇడ్లీ ఆర్ వడ అట్లాంటివి ప్రిఫర్ చేస్తా. బట్ ఇక్కడ ఇడ్లీ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది, మన కర్ణాటక సైడ్ ఉంటాయి కదా అట్లా దూదిలా ఉందన్నమాట. సో దీంతో అడ్జస్ట్ అయిపోదాం ఇప్పుడు. సో బెంగళూరు పాయింట్ మీద నుంచి బస్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. సో మదనపల్లి నుంచి టువర్డ్స్ బెంగళూరు అయితే మన జర్నీ కంటిన్యూ చేస్తున్నాం మనం. సో అన్న చూడండి, ఈ బస్కి అసలు రివర్స్ కెమెరాలు అట్లాంటివి ఏముండే అనమాట. నార్మల్గా ఇట్లా చూసుకొని మలపాలి అంతే. మామూలుగా మన కార్లకి రివర్స్ కెమెరా ఉన్నా కూడా కొన్నిసార్లు దానికి దీనికి తలిగిస్తూ ఉంటాము. సో వీళ్ళు చూడండి, ఇంత పెద్ద బస్సు రివర్స్ కెమెరా లేకుండా జాగ్రత్తగా వెనకాల తీసి మలిపేస్తారు. చూడండి మొత్తం అన్ని పల్లె వెలుగులు ఇంకా ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే ఉన్నాయి. చూడండి ఇక్కడ స్టార్ లైనర్ ఉంది, ఇది ఎక్కడ పోతుందేమో, మదనపల్లి అని చెప్పేసి రాసింది కానీ బట్ ఎటు నుంచి వచ్చిందో తెలియదు, అది ఎటు నుంచి పోతుందో కూడా తెలియదు. మదనపల్లి మనం అయితే ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇంకా మదనపల్లి మున్సిపాలిటీ అనేది కమాన్ అయితే క్రాస్ అవుతున్నాం మనం. మనకి మదనపల్లి నుంచి కర్ణాటక బార్డర్ వచ్చేసి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. అండ్ కర్ణాటక బార్డర్ వరకు మనకంతా మొత్తం ఇట్లనే సింగిల్ రోడ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇప్పటికైతే రోడ్ అంత బాగానే ఉంది. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్. 3, 2, 1. సో ఇప్పుడు ప్రజెంట్ మనం కర్ణాటకలో అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి ఇంకా రోడ్లు అయితే మాత్రం కొంచెం స్ట్రెచ్ వరకు బాగానే ఉంటుంది, అండ్ ఆ మధ్యలో అక్కడక్కడ ప్యాచెస్ ఉంటాయి అనమాట. ఈ ట్రిప్లో మనము ఎంటర్ అవ్వడము 3rd స్టేట్ అనమాట. ఇది రోడ్డు ఎప్పుడు వేస్తారేమో, నేను ఆల్మోస్ట్ 3 months కింద వచ్చినప్పుడు కూడా ఇట్లనే ఉండే,
అండ్ ఇప్పుడు కూడా ఇట్లనే ఉంది. ఈ రోడ్కి మా బస్ అంతా మొత్తం డిస్కో డ్యాన్స్ చేస్తుంది. ఈ ముందే ఏదో పెద్దది బ్రిడ్జ్ వేస్తున్నట్టున్నారు. బ్రిడ్జా మరి ఫ్లైఓవరా ఏందో తెలియదు. చాలా అంటే చాలా హైట్ లేపారు. అది ఇప్పటికైపోవాలో ఏమో. హోస్కోటి 48 కిలోमीटर्स ఉంది. బెంగళూరు 73. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను వచ్చి నా సీట్లో అయితే కూర్చున్నాను. నేను ఆడ కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆల్మోస్ట్ దగ్గర ఒక 3 గంటల పైన కూర్చున్నాడ. పొద్దున 6 గంటల నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది. వెల్కమ్ టు బెంగళూరు. సో మనం ఫైనల్లీ మెజెస్టిక్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మన బస్ ఇంకా అక్కడ ఆగిపోతుంది. ఇక్కడ ఈ బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్లో మొత్తం అంతా బస్ స్టాండ్. రైట్ సైడ్ వచ్చేసి సిటీ బస్సులు ఉంటాయి, లెఫ్ట్ సైడ్లో వచ్చేసి డిస్ట్రిక్ట్ అండ్ స్ట్రైట్ బస్సులు ఉంటాయి అన్నమాట. సో ఫైనల్లీ ఇంకా మన జర్నీ అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ మీకు బస్ వీడియోలో వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి. యాక్చువల్లీ సిటీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉండే. ఒక 5 కిలోమీటర్స్కి 45 మినిట్స్ టైం అయితే పట్టింది. సో ఇంకొక 1 అవర్లో నేను ఇక్కడ నుంచి మళ్ళీ ఒక కొత్త జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నా. అండ్ నెక్స్ట్ మీకు ఏ రూట్లో కావాలో బస్ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి. డెఫినెట్గా చేసిద్దాం. అండ్ ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేస్తాం. ఇంకా ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. వన్ లైఫ్.